ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రోజు మనం యేసు ప్రభు చెప్పిన 9వ ఉపమానం కలుపుగడ్డి ఉపమానం గురించి ధ్యానించబోతున్నాం. ఈ ఉపమానం ద్వారా మంచి చెడు మధ్య ఉన్న తేడాను, దేవుని సహనాన్ని, చివరి తీర్పు సత్యాన్ని యేసు ప్రభు మనకు తెలియజేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 నుంచి 30 వచనం వరకు, అలాగే 36 నుంచి 43 వచనం వరకు చదివితే దాంట్లో పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనం విత్తిన మనిషికి సమానం అనే వ్రాయబడి ఉంది. ఈ ఉపమానం వివరణ: ఒక మనిషి తన పొలంలో మంచి విత్తనాన్ని విత్తాడు. అందరూ నిద్రపోతుండగా శత్రువు వచ్చి గోధుమల మధ్య కలుపుగడ్డిని విత్తాడు. కొంతకాలానికి గోధుమలు పెరిగాయి, వాటితో పాటు కలుపుగడ్డి కూడా కనిపించింది. అక్కడ పనివారు అడిగారు యజమాని, కలుపుగడ్డిని ఇప్పుడే పీకేద్దామా? యజమాని అంటాడు, ఇప్పుడే పీకితే గోధుమలు కూడా పాడవుతాయి. కోతకాలం వరకు రెండూ కలిసి పెరగనివ్వండి. కోత సమయానికి ముందుగా కలుపుగడ్డిని తీసి కాల్చి గోధుమలను గోదాములో చేర్చండి అని చెప్పాడు. దీని ఆత్మీయ అర్థం: మంచి విత్తనం అంటే దేవుని పిల్లలు, కలుపుగడ్డి అంటే దుష్టుని పిల్లలు, పొలం అంటే లోకం, కోతకాలం అంటే చివరి తీర్పు రోజు. దేవుడు ఇప్పుడే తీర్పు చేయడం లేదు, అది ఆయన కృపా సహనం. కానీ ఒకరోజు న్యాయమైన తీర్పు తప్పక జరుగుతుంది. మనకు వచ్చే బోధ: నేను నిజంగా దేవుని గోధుమనా, లేక బయటకు మాత్రమే విశ్వాసిలా కనిపిస్తున్నానా? దేవుని సహనాన్ని నిర్లక్ష్యం చేస్తున్నానా? తీర్పు దినానికి సిద్ధంగా ఉన్నానా? దేవుడు ఆలస్యం చేస్తున్నట్టు అనిపించవచ్చు, కానీ ఆయన తీర్పు తప్పదు. ముగింపు ప్రార్థన: ప్రభువా, మేము కలుపుగడ్డిలా కాకుండా నీ గోధుమలుగా నీ రాజ్యంలో ఉండే కృప మాకు దయచేయము. నీ సహనాన్ని గుర్తించి మా జీవితాన్ని సరిచేసుకున్న హృదయాన్ని మాకు ఇవ్వము. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము, ఆమెన్. ఈ దేవుని వాక్యం మీకు ఆశీర్వాదంగా ఉందా? లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.